పెద్దలు పేరు పేరున నా ఎంబడి వచ్చిన సహాయ మిత్రులకు బంధువులకు నాతోటి స్నేహితులకు నా ఎంబడి ఈరోజు వైఎస్ఆర్ చెప్పడానికి నేను చేరడం జరుగుతున్నది. నేను గత తెలుగుదేశం పార్టీ నా ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి అంటే నేను 10th క్లాస్ పోయిన రోజులు పార్టీ మొదలైనది. ఆ రోజు నుంచి కూడా నేను పార్టీకి సేవ చేస్తూ గత 35 సంవత్సరాల నుంచి పార్టీలో సేవ చేస్తూ వస్తున్నాను. అందరికీ సహకరించుకుని వచ్చిన కుమార్ రెడ్డి కానీ బరువు కానీ మిగతా కొంతమంది కౌన్సిలర్లు కూడా గెలిపించుకుంటూ వచ్చినాను. నేను ఆ పొద్దు ఈ పొద్దు ఏం ఆశించలేదు వాళ్ళని. ఈ పొద్దుడు కూడా నన్ను నన్ను బంధం పడి నేను ఆ పార్టీ వదిలి ఈ పార్టీలో కానీ నాకు చాలా బాధాకరంగా ఉంది. వరుణ్ సార్ గారికి ఎంత చేసినానో నాకు తెలుసు, నన్ను గుర్తింపలేదు. నేను పట్టే కౌన్సిలర్కు నేను ఓడిపోయినాను 95లో. ఓడిపోయినానికి కూడా ఏ పని ఆశించలేదు. నా స్థితిగతులు బాగాలేకపోయినా నాకు పార్టీ టికెట్ ఇస్తామని నేను చేయలేదు. నా ఓళ్ళు ఎవరైనా ఓడిపోయినారు. కానీ 2004లో అయ్యప్పదాన్ని గెలిపించినాను 470 నియోజకవర్గం. తర్వాత పడగల సుబ్రహ్మణ్యం గారు మా బావగారు పడగల సుబ్రహ్మణ్యం కూడా ఎన్నికల ముందుండి నేను మా బాబు టికెట్ ఇవ్వమని చెప్పడం జరిగినది. ఆ రోజు ఆయన బీసీ టికెట్ ఇవ్వడం జరుగుతున్న అన్నగారికి వచ్చి మాట్లాడినాము. అన్న వచ్చి సుబ్రహ్మణ్యంగా సెలెక్ట్ చేసినారు. సుబ్రహ్మణ్యం బాబు పడతామంతా మేర గెలిపించినాము. తర్వాత మళ్ళీ కూడా బొజ్జయ్య గారికి కూడా సహకరించి అన్నోళ్ళు నన్ను ప్రోత్సాహం చేసి వాళ్ళు రాజు చేయమంటే కూడా వాళ్ళు గాంధీ నేనే చేయాలి, వాళ్ళ హితాన్ని చేస్తాను అని చెప్పినాను. అని నా శాశ్వతం చేసినాను. వాళ్ళిద్దరు ఎన్నుకున్నాక ఏదో వాళ్ళు ఒప్పందం ప్రకారం వాళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. వాళ్ళకు కూడా సహకరించినాను పార్టీకి. ఆ పొద్దు నేను తెలుగుదేశం పార్టీ ఉన్నాను, ఈ పొద్దు నేను తెలుగుదేశం పార్టీ ఉన్నాను. ఈ పొద్దుడికి నాకు ఆ పొద్దు నేను చేర్పించినానన్న ఉద్దేశంతోనూ వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం లోపల ఏమైనా ఉందేమో, ఈయన అవతల వైసీపీకి లోపల టైపోయినాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను పిలిచడం లేదు, పలకరేయడం లేదు. నేను సిగ్గు తప్పి నేను పోయి కొలిస్తే కూడా నాకు పలకరేయడం లేదు. ఎంతసేపు నేను తలలేకుంటున్నాను ఉండలేదు. నా జీవితం 45 సంవత్సరాలు తెలుగు పార్టీ సేవకు అంకితం చేసినాను. నాకు గత 3 సంవత్సరాల నుంచి కూడా నా బంధువులు నా మిత్రులు ఆ పార్టీలోకి బయలుదేరేటప్పుడు కూడా మీరు పోతారా నా ఎవరు రామని, ఇంకా మా బావ రామస్మయ్య గారు కానీ అక్కడ సిద్ధం శివరాము కానీ బయట నా స్నేహితులను ఒక్కరిని వచ్చాయా అందరికీ అంటే కూడా నేను రాలేదే, నేను నా డిసబిలిటీ అనేది చెప్పుకుంటా ఏదో కాలయాపన చేసుకుంటా పోయినాను తప్ప నేను ఆ పార్టీని విమోచన చేయాలన్నా ఇంకొకటి ఉద్దేశంతో నేను వాళ్ళని ఇష్టపరిచి మాట్లాడాల్సిన నాకు అవసరం లేదు. నాకు ఆ పార్టీలో నాకు స్థానం సరిగ్గా ఈ పొద్దుడికి 3 రోజులు ఎలక్షన్ ఉండేది. మోహన్ సార్ గారు 2014 తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు అన్న నేను సహకరించినాను. అన్న కూడా మళ్ళీ మేము వైసీపీ పోతున్నాను సార్ నువ్వు వచ్చే ఏంటి అన్న ఉండాలన్నా వస్తానన్నా అని చెప్పుకుంటూ వచ్చినాను. అన్న కూడా నాకు ఎప్పుడైనా మధ్య మీ పొలం నాకు చాలా అవసరం. ఆ వార్డులు చాలా ఇంపార్టెంట్ వార్డ్స్. ఎందుకంటే పక్కనే మరి ఉన్నటువంటి నిధి కూడా కొంచెం వాళ్ళు కూడా బలం చేకూర్చమని నేను మనవి చేస్తూ 9వ వార్డు కూడా మరి 2 కూడా అత్యధిక మెజారిటీ రావడానికి ప్రయత్నం చేయమని కోరుతూ, ముఖ్యంగా నాకు తెలిసి ప్రసాద్ గారు కూడా 2 విషయాలు ఆలోచించవచ్చు. ఆయన భవిష్యత్తే కాకుండా కొడుకుల భవిష్యత్తు కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే చిన్న వయసు రవి సుదీర్ఘ ప్రయాణం 20-30 సంవత్సరాలు చేసే అవకాశం ఉంది. పిల్లలు కూడా వాళ్ళతో పాటు. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి కూడా 50 సంవత్సరాలే కాబట్టి ఆయనతో కూడా మనం అది నేను కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొక 25 సంవత్సరాలు ఆయనతో మనం రాజకీయంగా నడవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్తాము. ఎందుకంటే ఏజ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 73, 74 ఫరూక్ గారు ఈ వయసులో చేస్తామని చేయలేదు. చెప్పాల్సిందే. ఏంటంటే వాళ్ళు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రచారమే తిరగలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి. పాతకాలం పోయింది. ఆ రోజుల్లో ఏముంది 10 మంది 5 మంది కలిసేవారు. ఈరోజు అది కాదు. ప్రతి వాళ్ళకి సెల్ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, వాట్సాప్ వచ్చినాయి. ప్రతి వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి.
అభివృద్ధి గురించి ఆలోచించాలి, మరి కాన్స్టిట్యున్సీ గురించి ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలంటే మరి ఒకవేళ ఆయన ఏదైనా ఆరోగ్యం బాగుంది కాబట్టి తిరిగినాడు, ఇంకా 75 అంటే మీకు తెలుసు రిటైర్మెంట్ ఇప్పటికే అయిపోయాడు రాజకీయాల్లో. 60 ఇయర్స్ ఎందుకో పెట్టింటే బాగుండేది రాజకీయాలు కూడా. ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి, ఇంకా నేనే పోతా అంటే మరి ఎంతతో పరిగెత్తలేదు. వాళ్ళ ఆలోచన ధోరణి వేరు, అప్పుడున్న ఆలోచన వేరు, ఇప్పుడున్న ఆలోచన వేరు. టెక్నాలజీ మారింది. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి స్తోమత, హక్కు, అదేవిధంగా ధైర్యం ఎవరికి ఉంటుంది అంటే యువతకే ఉంటుంది, యంగ్స్టర్స్కే ఉంటుంది. దాన్ని అందించాలి మనం. నేను నాకు 59 సంవత్సరాలకు రిటైర్ అయిపోయినా, ఇట్లనే వాళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించుకోవాలి. అంతేగాని 75, 80, 85 సంవత్సరాలు అనుకుంటారంటే పని చేయలేదు, ఉంటారు కానీ పని చేయలేదు. ప్రజలకు ఉపయోగపడాలి కదా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి ప్రసాద్ గారిని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ శ్రేయభిలాషులు, వాళ్ళ బంధువులు మరొకసారి వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మరి ఇద్దరితో వివరిస్తున్నా. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.